నమస్కారం. ఈరోజు మనం చాలా సున్నితమైన కానీ అంతే ముఖ్యమైన ఒక విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం. అదే భక్తి. అవును. ఇది చాలామందికి చాలా వ్యక్తిగతమైన విషయం. కానీ మన దగ్గరున్న కొన్ని సోర్సెస్ ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతున్నాయి. భక్తి అనేది పూర్తిగా వ్యక్తిగతమా? లేక దానికి సామాజిక బాధ్యత కూడా ఉందా? ఖచ్చితంగా. ఈరోజు మన చర్చకు ఆధారం రెండు భిన్నమైన వాదనలు. ఒక వాదన ఏంటంటే, ఆధునిక భక్తి కేవలం కీర్తనలు, పూజలకే పరిమితమైపోయింది, అసలు కర్తవ్యాన్ని మరిచిపోయింది అని చాలా తీవ్రంగా విమర్శిస్తోంది. ఓ మరోవైపు ఇంకో వాదనుంది. దాని ప్రకారం ఈ పూజలు, ఈ కర్మకాండలు ఇవి సమాజంలో జనానికి మానసిక స్థైర్యాన్ని, ఒక రకమైన ఐక్యతను ఇస్తాయి. వాటి విలువను మనం తక్కువ అంచనా వెయ్యకూడదు అని చెప్తోంది. అంటే రెండూ పూర్తి భిన్నమైన కోణాలు. అవును. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు నిజాన్ని బయటికి తీసే ప్రయత్నం చేద్దాం ఈరోజు. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. మొదటిగా అసలీ పూజ లేదా భక్తి అనే ఆలోచన ఎలా పుట్టింది? మనం దేవుణ్ణి ఎందుకు పూజిస్తాం? ఏదో కావాలనే ఆశతోనా? లేకపోతే కీడు జరుగుతుందనే భయంతోనా? దీనిపై మన మొదటి సోర్స్ ఒక ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. అవును, ఇది చాలా ఆసక్తికరమైన ఆలోచన. ఈ వాదన ప్రకారం పూజ అనేది భయంతోనో ఆశతోనో మొదలవలేదట. అవలేదా? మరి దేనితో? గౌరవంతో మొదలైంది. ఉదాహరణకు, చరిత్రలో ఒక వ్యక్తి సమాజానికి చాలా గొప్ప మేలు చేశాడనుకుందాం. సరే. ఒక రాజు అద్భుతమైన పరిపాలన అందించి ఉండొచ్చు, లేదా ఒక మహర్షి లోకానికి జ్ఞానాన్ని పంచి ఉండొచ్చు. అలాంటి వాళ్ల పట్ల జనంలో సహజంగానే అభిమానం, గౌరవం ఏర్పడతాయి. అంటే వాళ్ళు చేసిన గొప్ప పనులకు కృతజ్ఞతగా మొదలైందన్నమాట. కరెక్ట్, సరిగ్గా అదే. మీరు మా సమాజానికి ఇంత మంచి చేశారు, అందుకే మిమ్మల్ని స్మరించుకుంటున్నాం, గౌరవిస్తున్నాం అని చెప్పడమే ఆరాధన యొక్క తొలి రూపం. ఓకే. రాముడిని ఆయన ధర్మనిరతి కోసం, కృష్ణుడిని ఆయన లోకజ్ఞానంతోసం ఆరాధించటం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. ఆ అభిమానమే రాను తరాలు మారే కొద్దీ ఒక పద్ధతైన పూజగా మారిపోయింది. అంటే ప్రతి పూజ వెనుక ఒకరి గొప్పతనాన్ని గుర్తించే చర్య ఉంది. ఓకే. పూజ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఒకరి గొప్ప పనులను గౌరవించడం అయితే, ఇక్కడే మన మొదటి సోర్స్ తన అసలు విమర్శను మొదలుపెడుతుంది కదా. అవును. గొప్ప పనులు చేసిన వారిని ఆరాధించే భక్తులు మరి వాళ్లేం చేస్తున్నారు అనే ప్రశ్న లేవనెత్తుతుంది. అక్కడే అసలు పాయింట్ ఉంది. ఆ విమర్శ చాలా సూటిగా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. ఏమంటుంది? ఆ వాదన ఏమంటుందంటే, దేవుళ్ళు, మహానుభావులు వాళ్ల కాలంలోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించారు, అందుకే గొప్పవారయ్యారు. మరి వారిని పూజించే మీరు మీ కాలంలోని సమస్యలను గాలికొదిలేసి కేవలం నువ్వు గొప్ప, నువ్వు తోపు అంటూ భజనలు చేయడం దేనికి అని నిలదీస్తుంది. అంటే నిజమైన ఆరాధన అంటే అనుకరించడం, కేవలం పొగడటం కాదు అని. ఇది వినడానికి బాగానే ఉంది, కాని ఆ సోర్స్ ఇంకాస్త ముందుకు వెళ్ళి చాలా కఠినమైన పదజాలం వాడుతోంది. కేవలం భజనలు చేసేవారిని చేతకాని వాళ్లు అని సంబోధిస్తోంది. ఇది కాస్త అతిగా అనిపించడం లేదా? ఆ పదం కఠినమైనదే, కాదనలేం. కాని దాని వెనుక ఉన్న ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. ఆ వాదన ప్రకారం చుట్టూ సమాజంలో ఎన్నో సమస్యలు, పేదరికం, అవినీతి ఇవన్నీ కళ్లముందు కనిపిస్తుంటే వాటిని పట్టించుకోకుండా గుడిలో గంటలు కొడుతూ కూచోవడం ఒక రకమైన బాధ్యతారాహిత్యం. ఉదయం సాయంత్రం దండం పెట్టడం తప్ప సమాజానికి ఉపయోగపడే పని చేయనప్పుడు ఆ భక్తి వల్ల ప్రయోజనమేంటి అనేది దాని ప్రశ్న. నిజమైన భక్తి అంటే దేవుడిలోని గుణాలను, న్యాయం, కరుణ, ధైర్యం వీటిని స్ఫూర్తిగా తీసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం. ఆ పని చెయ్యినప్పుడు నువ్వు చేసే భజన నిరర్ధకం అంటోంది. ఇక్కడే నేను కొంచెం ఆగి మన రెండో సోర్స్ వాదనను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ విమర్శ అంతా బాగానే ఉంది, కాని ఇది భక్తి యొక్క మరో ముఖ్యమైన కోణాన్ని పూర్తిగా విస్మరిస్తున్నట్టులేదా? అంటే కోట్లాది మందికి వాళ్ల పూజలు, వాళ్ల ప్రార్థనలు అవి మానసిక ప్రశాంతతను, కష్టాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఆ సామూహిక భజనలు, ఉత్సవాలు జనాలందర్నీ ఒకచోట చేర్చి వాళ్ల మధ్య ఐక్యతను పెంచుతాయి. ఈ మానసిక, సామాజిక ప్రయోజనాన్ని చేతకానితనమని కొట్టిపారేయడం ఎంతవరకు సబబు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అందుకే ఈ చర్చ ఇంత సంక్లిష్టంగా ఉంటుంది. మీరు చెప్పినట్టు రెండో వాదన ప్రకారం
భక్తి యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం సామాజిక సంస్కరణ కాదు. కాదా? కాదు. వ్యక్తిగత పరివర్తన, ఆ తరువాత సామాజిక ఐక్యత. ఒక వ్యక్తి తన కష్టకాలంలో దేవుడిపై భారం వేసి సేద తీరుతాడు. ఒక పండగ రోజున ఊరంతా ఒకచోట చేరితే అది వారి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఈ కోణంలో చూస్తే భక్తి అనేది సమాజాన్ని నిలబెట్టే ఒక గుందర్లాంటిది. దాన్ని కేవలం పనికొచ్చే పనులు, పనికిరాని పనులు అని విభజించలేం. ఓకే. అంటే ఒక వాదన భక్తికి ఫలితం సామాజిక సేవ రూపంలో బయటికి కనిపించాలి అంటోంది. అవును. రెండో వాదన భక్తి ఇచ్చే అంతర్గత శక్తి, ఆ ఐక్యతే దాని అసలైన ఫలితం అంటోంది. ఈ రెండు వాదనలు నిజ జీవితంలో ఎలా కనిపిస్తాయో చూద్దాం. మొదటి సోర్స్ ఒక బలమైన ఉదాహరణ ఇస్తోంది. ఆ బడి గుడి ఉదాహరణ. అవును. ఒక ఊరిలో 10 గుళ్ళుంటాయి, కాని పిల్లలు చదువుకోడానికి ఒక్క సరైన బడి ఉండదు. ఇది వింటుంటేనే మనసులో ఏదో గుచ్చుకుంటోంది. అవును. ఇది మొదటి వాదనకు ఆయువుపట్టులాంటిది. ఈ ఉదాహరణ మన వనరుల కేటాయింపులో ఉన్న అసమానతను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. గుళ్లల్లో పూజలు, ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయి. లక్షలు కోట్లు ఖర్చు పెడతారు. నిజమే. కాని అదే ఊళ్ళో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీసం టాయిలెట్లుండవు, కూర్చోడానికి బల్లలుండవు. దీనివల్ల ఏమవుతోంది? పేదపిల్లలు సరైన చదువుకు దూరమై వాళ్ల తల్లిదండ్రుల్లాగే మళ్లీ కూలీ పనులకో చిన్న చిన్న ఉద్యోగాలకో పరిమితమవుతున్నారు. అంటే ఒక విషవలయంలాగా. అవును. తరతరాలుగా ఇదే పేదరికపు విషవలయంలో చిక్కుకుంటున్నారు. ఈ సమస్య ఆ భక్తులకెందుకు కనిపించడం లేదు అనేది ఆ వాదన యొక్క ఆవేదన. ఈ వాదన ప్రకారం మనం దేవుడికి చూపిస్తున్న శ్రద్ధ మన పిల్లల భవిష్యత్తుపై చూపించడం లేదన్నమాట. అంతేకాదు, అవినీతి గురించి కూడా ప్రస్తావించింది కదా. అవును. నిజాయితీకి, ధర్మానికి ప్రతీక అయిన దేవుడిని పూజిస్తూ ఎన్నికల్లో ఓటుకు 500 1000 తీసుకునే భక్తుడిని దోపిడీ దొంగతో పోల్చింది. అమ్మో, ఆ పోలిక చాలా ఘాటుగా ఉంది. చాలా ఘాటుగా ఉంది. ఎందుకంటే ఆ వాదన ప్రకారం అది కేవలం అవినీతి కాదు, అది ఆత్మవంచన. నువ్వు ఏ దేవుణ్ణైతే పూజిస్తున్నావో ఆయన నిలబడిన విలువలనే నువ్వు నీ చేతులతో ఖూనీ చేస్తున్నావు. అంటే నీ దేవుళ్ళో ఉన్న నిజాయితీ నీలో లేనప్పుడు నువ్వు చేసే పూజకు, భజనకు విలువెక్కడుంది? ఇది నీ దేవుణ్ణి నువ్వే అవమానించడం కాదా అని సూటిగా ప్రశ్నిస్తోంది. వ్యక్తిగత పూజకు, బయటి ప్రవర్తనకు మధ్య సంబంధం లేనప్పుడు ఆ భక్తి ఒక నాటకం మాత్రమేనని దాని సారాంశం. సరే, ఈ విమర్శలన్నీ వింటుంటే చాలా కన్విన్సింగ్గా ఉన్నాయి. మరి దీనికి రెండో వాదన సమాధానమేంటి? గుళ్లకే డబ్బులు పెడుతున్నారు, బడులను పట్టించుకోవట్లేదు అనే విమర్శకు వాళ్లేం చెబుతారు? ఆ వాదన ఈ సమస్యను పట్టించుకోవట్లేదా? లేదు, పట్టించుకోనట్టు కాదు. కాని దాన్ని వేరే కోణంలో చూస్తుంది. రెండో వాదన ప్రకారం సమస్య గుడిలో లేదు. మరి ఎక్కడ? గుడి నుంచి బయటకొస్తున్న మనిషిలో ఉంది. గుడి లేదా ప్రార్థనా స్థలం అనేది జనానికి మంచి విలువలు, నైతికత నేర్పించే కేంద్రం. అక్కడ నేర్చుకున్న ధర్మాన్ని, న్యాయాన్ని బయట ప్రపంచంలో ఆచరించాలి. అలా ఆచరించకపోవడం అది ఆ వ్యక్తి యొక్క వైఫల్యం కాని భక్తి అనే భావనది కాదు. గుడికి వెళ్లడం వల్లే బడి బాగోలేదు అనడం తప్పు. ఓకే. గుడిలో నేర్చుకున్న మంచిని బడి బాగో కోసం ఉపయోగించకపోవడం తప్పు అనేది వారి వాదన. అంటే గుడి అనేది ఒక ఛార్జింగ్ స్టేషన్ లాంటిదనమాట. అక్కడ ఆధ్యాత్మికంగా ఛార్జ్ అయి ఆ శక్తిని బయట సమాజం కోసం వాడాలి. కాని చాలామంది ఛార్జింగ్ పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసి అక్కడే కూర్చుంటున్నారు అంటున్నారు. సరిగ్గా చెప్పారు. రెండవ వాదన ప్రకారం ఆ గుళ్లలో, ప్రార్థనలో దొరికే మానసిక శాంతి, ఆ ఐక్యత లేకపోతే ప్రజలు ఇంకా నిరాశానిస్పృహల్లోకి జారిపోతారు. ఆ ఐక్యత, ఆ శక్తి లేకపోతే రేపొక సామాజిక కార్యక్రమం చెయ్యాలన్నా జనం ఎక్కడ్నుంచొస్తారు? అది కూడా నిజమే. కాబట్టి భక్తిని సామాజిక సమస్యలకు కారణంగా చూడటం కంటే సామాజిక సమస్యల పరిష్కారానికి ఒక సాధనంగా చూడాలి. పూజలు, భజనలు ఆ శక్తిని నిర్మిస్తాయి. దాన్ని సరైన మార్గంలో పెట్టటం నాయకుల, సమాజ పెద్దల బాధ్యత. ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ రెండు వాదనల్లోనూ నిజముంది. భక్తి పేరుతో అపారమైన శక్తి, సమయం, డబ్బు ఖర్చవుతున్నాయి. కాని అది సరైన మార్గంలోకి వెళ్లడం లేదనేది ఒక వాస్తవం. అవును. అదే సమయంలో ఆ భక్తే ఎంతోమందికి జీవితంలో ఒక ఆశను, ఊరటను ఇస్తోందనేది మరో వాస్తవం. మొదటి సోర్స్ అంతిమంగా ఒక తీవ్రమైన పిలుపునిస్తుంది. మీరు చేతకాని వాళ్లైతే మీ పూజలు ఆపండి అని. ఇది చాలా చాలా తీవ్రమైన వ్యాఖ్య. అవును. ఆదనీయప్పన్ మొజిన్పు అదే. మీ చుట్టూ ఉన్న సమస్యలు మీకు కనిపించనప్పుడు, కళ్ళుండి కూడా గుడ్డివారిలా ప్రవర్తిస్తున్నప్పుడు మీ భజనలు ఎవరికోసం అని ప్రశ్నిస్తోంది. ఆరాధనకు, ఆచరణకు మధ్య బంధం తెగిపోయినప్పుడు ఆ ఆరాధనకు విలువ లేదని అది బలంగా నమ్ముతోంది.
ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ విమర్శ ఏ ఒక్క మతాన్నో దేవుడునో ఉద్దేశించింది కాదు. అయ్యప్ప భక్తులైనా, యేసు అనుచరులైనా, అల్లాను ప్రార్థించేవారైనా ఎవరైనా సరే తాము ఆరాధించే వారి ఆదర్శాలను జీవితంలో పాటించనప్పుడు ఆ ఆరాధన నిరర్థకం అనేది దాని వాదన. కాబట్టి ఈరోజు మనం విశ్లేషించిన దాని ప్రకారం భక్తి అనే నాణానికి రెండు వైపులా పదునుంది. ఒకవైపు అది వ్యక్తిగత శాంతికి, సామూహిక ఐక్యతకు మూలం. మరోవైపు అదే భక్తి పేరుతో ప్రజలు తమ సామాజిక బాధ్యతలను విస్మరించే ప్రమాదముంది. కరెక్ట్. దేవుళ్ళు వారి కాలంలోని సమస్యలను పరిష్కరించి గొప్పవారయ్యారు. వారిని ఆరాధించే మనం ఈ కాలంలోని సమస్యలను చూసీ చూడనట్లు వదిలేస్తే ఆ ఆరాధనకు నిజంగా అర్థముంటుందా? అదే అసలైన ప్రశ్న. దేవుడే అన్నీ చూసుకుంటాడు అని చేతులు కట్టుకుని కూచోవడం ఒక రకమైన పలాయనవాదమని మొదటి సోర్స్ పరోక్షంగా చెబుతోంది. దేవుడొక గొప్ప ఆలోచనాపరుడు, ఒక కార్యసూర్యుడు. ఆయన తన కాలంలోని సవాళ్లకు ఎదురు నిలిచాడు. అలాంటి వ్యక్తికి భజన చేసే మనం మన కాలంలోని సవాళ్లను చూసి పారిపోవడం ఎంతవరకు సమంజసం? అయితే రెండో వాదన ప్రకారం ఆ సవాళ్లను ఎదుర్కొనే మానసిక శక్తినిచ్చేదే భక్తి. కాబట్టి ఆ రెండింటినీ వేరుచేసి చూడలేం. ఆధునిక భక్తి స్వరూపంపై ఇదొక తీవ్రమైన, ఆలోచింపజేసే చర్చ. నిజమైన పూజ అంటే కేవలం ఆరాధన కాదు, ఆచరణ కూడా అని ఒక వాదన బలంగా చెబుతుంటే, అసలు ఆ ఆచరణకు కావలసిన స్ఫూర్తి శక్తే ఆరాధన నుంచి వస్తుందని మరో వాదన గుర్తుచేస్తుంది. అంతిమంగా ఒక చారిత్రక లేదా దైవిక వ్యక్తికి మనం ఇవ్వగల గొప్ప గౌరవం వారి కీర్తిని గానం చేయడం కాదు, వారు ఏ ఆశయాల కోసం నిలబడ్డారో ఆ ఆశయాలను మన కాలంలో ముందుకు తీసుకెళ్లడం. ఆ పని చేయడానికి కావలసిన బలాన్ని పూజ ఇస్తుందా, లేక పూజ ఆ పనికి అడ్డంకిగా మారుతోందా అనేది ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. భక్తులు ఏం చేయడం లేదని ఒక సోర్స్ చెప్పింది, వాళ్లు ఎందుకు అలా చేస్తున్నారో రెండో సోర్సు వివరించింది. ఇది మన శ్రోతల కోసం ఒక కొత్త ప్రశ్నను మన మదిలో రేకెత్తిస్తోంది. మతపరమైన కార్యక్రమాలలో మనం చూసే ఐక్యత, శక్తి మరియు వనరులు అపారమైనవి. ఈ రెండు వాదనలను పక్కనపెట్టి ఆ సామూహిక శక్తిని సమాజంలోని ఒకే ఒక్క సమస్యను పరిష్కరించడానికి ఉపయోగిస్తే మొట్టమొదట ఏ సమస్యనెంచుకోవాలి? విద్య? ఆరోగ్యమా? అవినీతా? ఆ ఎంపిక మన సమాజ ప్రాధాన్యతల గురించి ఏం చెబుతుంది?